ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తూ మీ గౌతమ్. ఇది మనకి రైట్ లో కనిపించేది లోనావాలా డ్యాము. అదైతే ఇంతకుముందు దీనిపైకి యాక్సెస్ ఉండేది. ఇప్పుడు కరోనా వల్ల ఇదైతే క్లోజ్ చేశారు, గేట్స్ లేవు. లేకపోతే బ్రహ్మాండంగా పైనుంచి మంచి వ్యూస్ వచ్చాయండి. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చాము. ఓ చాలా పెద్దది డ్యాము. చూడండి వ్యూస్ చూడండి అసలుకి. మనము పైకి వెళ్ళేటప్పుడు ఇందాక టౌన్ చూపించాను కదా, లోనావాలా టౌన్. ఏం కావాలన్నా కూడా మనం అక్కడ తీసుకోవాల్సింది అనమాట. మళ్ళీ ఏమైనా కావాలంటే కింద దాకా రావాలి. సో మీరు ఎప్పుడన్నా వస్తే ఇది ఏమి కావాలన్నా, ఏమైనా ఫుడ్ కావాలన్నా, ఏం కావాలన్నా అక్కడే తీసుకొని పోండి. ఇది చూడండి వ్యూస్ ఉండి ఒకసారి. లోనావాలా బ్రిడ్జ్. ఇలాంటి ప్లేస్ ఇన్ని రోజులు మనం ఎలా మిస్ అయ్యాము. అది పూణేలో మన మనుషుల్ని, మన సొంత మనుషుల్ని పెట్టుకొని. ఇక్కడ కదా, ఇక్కడ చూడండి చిన్న జలపాతం. ట్రావెలింగ్ ఆన్ ఖండాలా ఘాట్. Yawanji Outdoor Advertising, one-stop shop for all outdoor media solutions. INS శివాజీ. ఇది ఎయిర్ బేస్ కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎయిర్ బేస్ కూడా ఉంది ఆర్మీది. INS శివాజీ అంటారు. బ్యాంబూస్ దాబా. పచ్చదనమే పచ్చదనమే అన్నట్లు ఉంది ఇక్కడ అంతా. రూమర్ స్కైవిల్లా రిసార్ట్ అంటే బాగుంది కదా పేరు, వెరైటీగా. బైక్స్ మీద రావాలి ఇక్కడికి, అదిరిపోయింది. ఈసారి బైక్ మీద ప్లాన్ చేద్దాం నెక్స్ట్ విజిట్. మనకి ఇవాళ ఎక్కువ టైం లేదు. 3 o'clockకి మనకి బాంబే ట్రైన్ క్యాచ్ చేయాలి. సో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత లోపు చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. ఒక ట్రైన్ బ్లాగ్ ఒకటి చేయాలి, మీకు చూపించాలి. అద్భుతమైన ట్రైన్ బ్లాగ్. దానికోసం అయితే మనం బాంబే వెళ్తున్నాము. పూణే టు బాంబే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఆ ట్రైన్ మనకి మళ్ళీ రేపు ఎల్లుండి వీకెండ్ అవైలబుల్ లేవు టికెట్స్. మంచి సాంగ్ షూట్కి మంచి లొకేషన్ ఇది. మంచి రొమాంటిక్ సాంగ్కి మంచి లొకేషన్. ఈ రైట్లో ఉన్నది INS శివాజీ. అదిగోండి, గేర్ టు ఎక్సెల్. Salute to you people. INS Shivaji, Indian Navy Force. Accident prone area, drive slow. Amma. ఇక్కడ నుంచి చూడండి ఫాగ్ చూడండి. ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి.
చూడండి ఫాగ్. వావ్, అసలు నో వర్డ్స్ టు డిస్క్రైబ్. ఇట్లాంటి చాలా చూశాను కానీ ఎవ్రీ టైమ్ ఐ విజిట్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఆ ఎక్సైట్మెంట్ మళ్ళీ ఫ్రెష్గానే ఉంటుంది. మున్నార్లో ఒక హైయెస్ట్ పీక్ పాయింట్ అని ఉంటుంది, సౌత్ ఇండియాలోనే టాపెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. అది మీరు ఎంతమంది చూసారో తెలీదు. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. దీనికంటే ఇంకా అసలు కానీ మీకు ఒక 10 మీటర్స్ దూరంలో కూడా ఏం కనిపిస్తుంది అనమాట విజన్. నాకు అదే గుర్తుకొస్తుంది. ఆ డ్రైవ్ కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది అనమాట. ఏందో యాకులతో గోడ కట్టినట్టుంది లెఫ్ట్ సైడ్ బార్డర్ చూడండి. డేంజరస్ టర్న్, గో స్లో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అహెడ్, డ్రైవ్ స్లోలీ. నేను ఇంకా ఇక్కడ డ్రోన్ ఎగరెత్తి అద్భుతంగా ఉంటుందని. మన శ్రీశైలంలో 5 గంటలు పెట్టారు, ఈసారి డ్రోన్ ఎగరెత్తి ఇక్కడ 5 ఏళ్ళు పెడతారు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోనావాలా. వీళ్ళేం తెచ్చిట్టంటే అందమైన ప్రదేశాలు పెట్టుకుంటారు. అదిగోండి ఇందాక చెప్పాను కదా 10 మీటర్స్ కూడా విజన్ ఉండదని చెప్పి, మున్నార్లో ఒక ఎక్స్పీరియన్స్. ఇదిగోండి వచ్చేసాం. 10 మీటర్స్ కాదు కదా, చూడండి అసలుకి పక్కన కార్ పడేసాం. ముందుకు వెళ్ళటానికి కూడా ఏం లేదన్నారు మన వాళ్ళు. ఇదే వ్యూ పాయింట్. ఇప్పుడు ఏదో వాటర్ సౌండ్ వస్తుంది, ఆ ముందు ఏముందో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ క్యాంపింగ్ వేసుకుంటే ఎదిరిపోయింది. అలా క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ క్యాంపింగ్ వేసుకొని గ్రిల్ పెట్టుకొని. చూడండి నీళ్లపాయ అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది లోయ. ఇలా ఇది పోయి అక్కడ వచ్చిన వాటర్ ఫాల్ ఫామ్ అయిపోయింది. ఇది చూడండి. చూడండి అసలుకి మొత్తం కంప్లీట్ క్లోజ్డ్. ఇక్కడ 1 గంట 2 గంటలు కాదు, ఒక రోజు స్పెండ్ చేయాలి ఇట్లాంటి లొకేషన్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాళ్ళు చూడండి మొత్తం పాచిపెట్టిపోయినాయి, ప్రతి అడుగు చూసుకొని. బాగుంది కదా లొకేషన్. ద బ్యూటీ ఆఫ్ మదర్ నేచర్. మన సోదరులు ఇద్దరు మొత్తానికి పొగ మంచు మన కొంచెం కరుణించింది వ్యూస్ కోసం. ఇప్పుడు దాకా అసలు నాకు ఏం చేయాలో ఏంటో అసలు ఎలా చూపించాలి మీకు. ఇక్కడ ఉన్న లొకేషన్ మాత్రం అద్దరిపోయింది, ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఉంటే. కానీ వీడియోలో ఏమీ కనిపించట్లే. అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం మంచు పక్కకు పోయి మనకైతే వ్యూ ఇస్తుంది. చూడచ్చు ఇక్కడ క్యాంప్ వేసుకుంటే ఉంటుంది నైట్. టాప్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్లుంది ప్లేస్. ఈ వ్యూ చూడండి. యాక్చువల్ మంచు కప్పేసింది అసలు, లేకపోతే అద్భుతమైన విజువల్స్ వచ్చాయి మీకు. ఈ మంచు వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కానీ మీరు వీడియోలో ఎంజాయ్ చేయలేరు అనమాట. చూడండి ఆ వ్యూ చూడండి. మేము కారు దిగిన దాకా వర్షం పడతానే ఉంది. కారు దిగేయటానికి 2 నిమిషాల ముందు వర్షం అయిపోయింది. చూడండి వ్యూ చూడండి. ఇందాక ఆ పిల్లలు ఉన్నారు కదా, ఆ ఎల్లో షర్ట్ కనిపిస్తుంది, 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక ఫోటో తీసాను అనమాట. అది నేను మీకు ఇప్పుడు డిస్ప్లేలో పెడతాను. 3 ఫొటోస్ తీశాను. వాళ్ళకి తెలియదు నేను తీసినట్టు. వాళ్ళు చూసి రియల్ క్యాండిడ్ షర్ట్స్ అసలు వెరీ
సో నైస్ ఆఫ్ యూ అని చెప్పి పాపం ఆయన ఎంత ఎక్సైట్ అయ్యారు. నెంబర్ ఇచ్చారు షేర్ చేయమని. ఆయనకి ఇంకా చేయలేదు వీడియో తీసే టైంకి, నేనైతే చేస్తాను. షేరింగ్ ఎ గుడ్ థాట్స్. చూడండి వ్యూ చూడండి. అసలు ఆ మంచు లేకపోతే ఆ పాయ, ఆ లోతు, ఆ కొండ ఇది కనిపిస్తుంది కదా, అటు నుంచి ఆ మొత్తం వ్యూ అసలు అద్భుతంగా ఉంటుంది. అసలు మీకు దీన్ని ఇంకొక వ్యూలో చూపించడానికి ట్రై చేస్తాను. కొంచెం కిందకి ట్రెక్ చేయాల్సి ఉంటుంది. వెళ్దాం కిందకి వెళ్ళి మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా కిందకి వెళ్తే కొంచెం కిందకి, ఎక్కువ దూరం కూడా అవసరం లేదు. అక్కడి నుంచి మనకి ఇంకొంచెం బెటర్ వ్యూ వస్తుంది. అదైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. చూడండి అక్కడ నుంచున్నారు కదా రాంబాబు. వీడియో తీయాలా, కింద ఈ రాళ్ళు మొత్తం పాచి పెట్టున్నాయి. ఏమాత్రం జారినా కూడా సీదా పోయి మా రాంబాబు దగ్గర పడతాను నేను. మనం ఆ డ్యామ్, ఆ బ్రిడ్జ్ పై నుంచి తీసాము. దీన్ని డ్యామ్ అనకూడదులే. ఇదిగోండి మనం ఇప్పుడు కిందకు వచ్చాము. ఇది కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఉంటే చాలా పెద్ద ఫ్లో ఉంటుంది, చూడొచ్చు. మంచు లేకపోతే అసలు ఈ వ్యాలీ వ్యూ అదిరిపోయేది. అసలుకి చూడండి వ్యాలీ ఎలా ఉందో. బాగుంది కదా. ఏమంటే మన వాళ్ళు కిందకి వెళ్ళిపోయి అబ్బా 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 రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక్కడ మంచి ఫ్లో ఉంది. బాగుంది కదా. ఇక్కడ నుంచి అసలు ఆ ఫ్రెష్ వాటర్ కింద నుంచుంటే, నేను ఒకసారి గోవాలో చూశాను, ఇదే హైట్ ఆల్మోస్ట్. అసలుకి ఒంట్లో ఉన్న హెల్మెట్స్ మొత్తం పోతాయి అసలుకి. చూడండి మనం బాగా ఎర్లీగా వచ్చాము, ఎవరు లేరు జనాలు అనుకున్నాము, డ్యూ టు కోవిడ్ అనుకున్నాము. ఇదిగో వీళ్ళకే నేను ఫోటో తీసింది ఇందాక. ఏమో నా ఫ్రేమ్లోకి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎటు ఫోన్ తిప్పినా వాళ్ళే కనిపిస్తున్నారు. ఆ షర్ట్ ఎల్లో మంచి బ్రైట్గా కనిపిస్తుంది. ఇదన్నమాట పరిస్థితి. అసలుకి అరగంటకు ఒకసారి వాతావరణం మారిపోతుంది. ఇది ఇట్లా వచ్చి సరదాగా 1 గంట 2 గంటలు స్పెండ్ చేసే ప్లేస్ కాదు ఇది. ఫ్రేమ్ బాగుంది కదా, మంచి ఫ్రేమ్లో దిగుతున్నాడు కుర్రాడు. చూడు అసలు ఈ ఫ్రేమ్ చూడండి, చిన్నపిల్లలు. మీకు రిపీటెడ్ షాట్స్ లాగా అనిపించవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన ఒక 15 మినిట్స్ అయింది ఇక్కడికి వచ్చి. ఈ 15 మినిట్స్లో 3 రకాల క్లైమేట్ చేంజ్ అయింది. ఇందాక మంచు తెరలగా ఉంది, కొంచెం సేపు మంచు కొంచెం పక్కకు పోయింది, ఇప్పుడు వాన పడుతుంది, మంచు ఉంది. చూడండి వాట్ ఏ ప్లేస్. పూణే ఆర్ ముంబై వచ్చినప్పుడు మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్. నోట్ ఇట్ డౌన్, విజిట్ చేయండి. ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మీరు టైం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సమ్ అరౌండ్ 8కి అట్లా వచ్చేస్తే ఒక 12 వరకు ఒక 3-4 అవర్స్ కొంచెం లీజర్గా ఇది చేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా. నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. ఇంకా ఏమన్నా చూపించేమో ట్రై చేస్తాం.
గోడ కట్టి చెట్లు పెంచాలి. ఇక్కడ గోడ కడితే చాలు అయ్యే పెరుగుతున్నాయి. వావ్ వావ్, ఫాల్కన్ టెంట్స్ క్యాంపింగ్ కూడా ఉంది ఇక్కడ. ఎన్ని రోజులైందో ఇంత గ్రీన్ చూసి. చూడండి, ఆ ఇల్లు నాదైతే పాడుపడింది అయినా పర్లా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అందరూ విన్న ప్లేసు, కానీ ఎవరు చూపించని చూడని ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాము. అందరూ వినుంటారు డెఫినెట్గా ఆ ప్లేస్ని. ఫోన్ పాస్ చేద్దామన్నా కూడా మనసు ఒప్పట్ల. Royal Meadows, the farms. చూడండి ఇక్కడ విల్లాస్. ఈ రోడ్ ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే వెయిట్ చేయండి, చెప్తాను. ఈ రోడ్ ఎక్కడికి దారి తీస్తుంది, ఈ రోడ్ స్పెషాలిటీ ఏంటి, దీని గురించి ఇండియా మొత్తం ఒక టైంలో ఎందుకు డిస్కస్ చేసింది అనేది టెల్ యూ సూన్. వచ్చేసాం. ఇది చూడండి ఈ రోడ్డు. దీని డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు చెప్తాను మీకు. ప్రస్తుతం అయితే ఈ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఇందాక నుంచి మీకు చెప్తాను అంటున్నాను కదా, ఇదంతా వచ్చేసి యాంబీ వ్యాలీ వాళ్ళది. యాంబీ వ్యాలీ అంటే సహారా గ్రూప్ ఉంది కదా, మీకు గుర్తుంటే యాంబీ వ్యాలీ అనేది సహారా గ్రూప్ది. ఇండియన్ టీంకి సహారా స్పాన్సర్ చేసేటప్పుడు ఇండియన్ టీం మెంబర్స్కి అందరికీ సహారా రిసార్ట్స్, ఇక్కడ విలాస్ అవి ఉన్నవి ఇండియన్ టీం మెంబర్స్ అందరికీ ఫ్రీగా ఇచ్చారనమాట అప్పట్లో. ఆ మొత్తం ప్రెమిసెస్ ఎంత ఉంటుందంటే అసలుకి యూ కాంట్ ఈవెన్ ఇమేజ్ అనమాట. 10,000 acres ఆఫ్ ప్రెమిసెస్ మొత్తము వచ్చేసి ఆ విల్లాస్ కానీ రిసార్ట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చూసి చెప్తాను మీకు ఆన్లైన్లో. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 10,000 acres అంటే జస్ట్ ఇమాజిన్. సచిన్, గంగూలీ లైక్ ఫేవరెట్ స్టార్స్ అందరికీ యాంబీ వ్యాలీలో ఫ్రీగా ఇచ్చారన్నమాట. అప్పుడు వాళ్ళ ప్రమోషన్ కోసం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు ఇండియన్ టీమ్ స్పాన్సర్స్ కాబట్టి సహారా గ్రూప్ ఇచ్చారనమాట. ఇక్కడ వీళ్ళకి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మనకి గోకాటింగ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఉందన్నారు, మామూలుగా అయితే ఎంట్రీ ఉండదు. అక్కడికి వెళ్ళి అది కూడా కంప్లీట్ ఎయిర్పోర్ట్ రన్వే అది కూడా మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. దిస్ ఈజ్ యాంబీ వ్యాలీ సిటీ. 10,000 ఎకరాల కాంపౌండ్. ఇండియన్ క్రికెటర్స్ సహారా అప్పుడు ఎప్పుడైతే స్పాన్సర్ చేసి వాళ్ళందరికీ ఇచ్చిన టైంలో టీం మెంబర్స్ అందరికీ ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నాయన్నమాట, ఫ్రీగా ఇచ్చింది. దిస్ ఈజ్ యాంబీ వ్యాలీ సిటీ క్రియేటెడ్ ఫర్ ద లవ్ ఆఫ్ లైఫ్. ఇది మనకి లోపలైతే ఎంట్రీ లేదన్నారు. రిసార్ట్ బుక్ చేసుకొని వీ కెన్ ఎక్స్ప్లోర్ లోపల. రిసార్ట్ రేట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, మీరు బేరబుల్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి నాకు తెలిసి, ఐఎమ్ నాట్ షూర్. కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇఫ్ యు ఆర్ రియల్లీ కంఫర్టబుల్ యూ కెన్ హ్యావ్ ఎ నైస్ టైమ్ హియర్. ఇదనమాట. చూసారు కదా, మనమైతే యాంబీ వ్యాలీ ప్రాపర్టీనే.
అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంది. ఆ అడ్వెంచర్ స్పోర్ట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయో ఏంటో అనేది కూడా మనం చూద్దాము. ఇది మొత్తం మనకి యాంబీ వ్యాలీ యాక్సిస్ రోడ్ అనమాట. లోనావాలా దాటి పైకి వస్తా ఉంటే మీకు బోర్డ్స్ కనిపిస్తాయి. ఇఫ్ వాంట్ టు సీ దిస్ ఏరియా, ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ ఇదంతా చూడండి. ఇది రాయల్ పామ్ అనుకుంటా, అటు ఇటు మొత్తము